100 సంవత్సరాల ఆర్య సమాజ ఉత్సవాలు రంగరంగ వైభవంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మరి ఈ 100 సంవత్సరాల ఉత్సవాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏందన్న విషయాలని రాష్ట్ర అధ్యక్షులు విఠలరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఈ ఆర్య సమాజం 100 సంవత్సరాల సందర్భంగా నల్లగొండలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నల్గొండలో ఆర్య సమాజం స్థాపించి 100 సంవత్సరాలు అయింది. అట్లా ఆర్య సమాజం ఏర్పడి 150 సంవత్సరాలు అయింది. సంస్థాపకులు స్వామి దయానంద సరస్వతి పుట్టి 200 సంవత్సరాలు అయింది. ఆ 200 సంవత్సరాల సందర్భంలో ద్విశత జయంతి, ఇక్కడ ఆర్య సమాజ నల్గొండ శత జయంతి సమారోహం, ఇవన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు చూడొచ్చును. ఇవాళ కార్యక్రమం ఇది మొదట్లో ఏర్పడింది మాల్బావులిలో అక్కడ అగ్నిహోత్రం చేసి అక్కడ నుంచి ఆ అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ అగ్నాధానం చేసి యజుర్వేదానికి సంబంధించిన మహాయజ్ఞాన్ని ఈ 200 కుండాలు అక్కడ పెట్టినాం. దాన్ని మీరు విజువల్ తీసుకోవాలి. ఆ యజ్ఞం అనేది కార్యక్రమం ఇవాళ ప్రారంభమైతే స్వామి ప్రణవానంద సరస్వతి, స్వామి హరివేష్ గారు జాతీయ అధ్యక్షులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత రేపు స్వామి రామ్దేవ్ గారు ప్రత్యేకంగా జాతీయ సమావేశాలని ప్రారంభించడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. ఇవాళ ఉదయమే ఆయన నాతో మాట్లాడినరు. అయ్యా నేను ఏరోప్లేన్ చేసి శంషాబాద్ ఏరోప్లేన్ రావాలంటే ఆయనది ప్రైవేట్ ఏరోప్లేన్ ఉన్నది. శంషాబాద్ రావాలన్నా లేకపోతే ఎక్కడ రావాలంటే శంషాబాదే రావాలి. మీరు 11 గంటల వరకు నేను వస్తాను అని అన్నాడు. ప్రారంభించడానికి కానీ రాబోతున్నారు. సమావేశాలు చాలా బ్రహ్మాండంగా నల్గొండ, తెలంగాణ, మరాఠవాడ, కర్ణాటక, తర్వాత మొత్తం భారతదేశానికి జాతీయ స్థాయిలో ఉండే నాయకులు, కార్యకర్తలందరూ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. పతంజలి మరియు స్వాభిమాన్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. సార్ మరి ఈ 100 సంవత్సరాల ఉత్సవాలకి అన్ని రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు, ప్రతినిధులు అందరూ వస్తున్నారు. వారికి అకామిడేషన్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఈ ఏర్పాట్లు అయితే మీరు చూస్తున్న భోజనాలన్నీ ఉన్నాయి. అకామిడేషన్స్ ఈ టౌన్లో నల్గొండ టౌన్లో ఎన్ని హాల్స్ ఉన్నాయో హాల్స్ అన్నింటినీ బుక్ చేసినాం. మ్యాక్సిమం రూమ్స్ బుక్ చేసినాం, గెస్ట్ హౌస్లు బుక్ చేసినాం. అన్నింటిలో వాళ్ళందరినీ కూడా ఉండటానికి సాధ్యమైనంత ఫెసిలిటీస్ని క్రియేట్ చేసినాం. మా అందుబాటులో ఉండే ఏ మాత్రం లోటు లేకుండా చేయగలని ప్రయత్నం. సార్ ఈ యజ్ఞం చేస్తానికి ఎంతమంది తోటి యజ్ఞం చేపిద్దాం అనుకుంటున్నారు? ఎన్ని యజ్ఞ గుండాలను ఏర్పాటు చేయడం జరిగింది? నేను చెప్పాను, ఆర్య సమాజ్ సంస్థాపకులు స్వామి దయానంద సరస్వతి పుట్టి 200 సంవత్సరాలు పూర్తి అయింది. కాబట్టి 200 యజ్ఞ కుండాలతో యజ్ఞం చేయించాలి అంటే ఒక యజ్ఞం కుండ మీద కనీసం ఇద్దరేసి దంపతులు కూర్చోవచ్చు. అంటే భార్యాభర్తలు వస్తే 4 కూర్చుంటారు. మా గురుకులాల నుంచి చాలామంది విద్యార్థులు వచ్చారు. హర్యానా, రాజస్థాన్, యూపీ, బీహార్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వారందరూ కూడా ఇందులో సహకరిస్తారు. ఆచార్యులు, పెద్దవాళ్ళు, గురుకులాలకు సంబంధించిన ఆర్ష విద్యా విధానం నేర్పించే వాళ్ళ ఆచార్యులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నము ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ర్యాలీ ఉంటుంది. శోభాయాత్ర అనండి, నగర కీర్తన అనండి, ర్యాలీ అనండి, చాలా బ్రహ్మాండంగా. అంటే భారతీయ విద్యా విధానంలో పిల్లలు ఏం నేర్చుకుంటారనేది వేద మంత్రాలు కావచ్చును, కరాటే కావచ్చును, లాఠీ కావచ్చును, యోగా కావచ్చును, రకరకాల ప్రదర్శనలు ఇస్తూ ఈ నగర కీర్తన జరుగుతుంది. నేను అనుకుంటాను బహుశా నల్గొండలో పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఆర్య సమాజానికి సంబంధించిన గొప్ప మీటింగ్, పెద్ద మీటింగ్. నగరం ఒకసారి ఆర్య సమాజంతో మళ్ళీ పరిచయమై ఆర్య సమాజం భారత సంస్కృతి వైపు ప్రభావితమయ్యేటట్లు నగర కీర్తన ఉంటుంది. సార్ మరి 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. మరి అంటే ఈ 3వ రోజు నాడు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? 3వ రోజు ముగింపు సమావేశాలు ఉంటాయి. మా జాతీయ నాయకులందరూ, ప్రతినిధులందరూ పంతులు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఒక లైన్ ఇస్తాం ఆలోచన చేసేది. ఒకటి పూజా పురస్కారం చేసుకోవటమే ఆర్య సమాజం పరిమితం కాదు. ఇది ఒక సంఘ సంస్కరణ ఉద్యమం. దానితో పాటు ఇవాళ గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ సమస్యలైతే ఛాలెంజ్గా ఈ దేశాలు, అగ్రరాజ్యాలు కూడా ఫేస్ చేస్తున్న అటువంటి దానికి ఒక సమాధానం ఏమిటి అనే దాని మీద కూడా
సమాపన అయితే ముగింపు ఉన్నది, దానికంటే ముందు చర్చ జరిగి ముగింపులో ఒక మార్గదర్శిస్తాం. అది 2 గంటల వరకు, రేపు ఎల్లుండి 3 వరకు అది కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు యజ్ఞాలు ఎల్లుండి కూడా ఉంటాయా మరి? ఇవాళ సాయంత్రము, రేపు ఉదయము, ఎల్లుండి ఉదయం 3 పూటలు. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎంతమంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారనుకోవచ్చు? మేము మినిమం 10,000 టార్గెట్ వేసినాము, కొంచెం ఎక్కువ తక్కువ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే అందరికీ ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించారు. అందరికీ ఏర్పాట్లు చేసినాం, ఘనమైన ఏర్పాట్లు చేయడానికి పూర్తి ప్రయత్నం చేసినాం. మీరందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు. చూశారు కదా, మరి ఆర్య సమాజం 200 సంవత్సరాలు అయిన సందర్భంగా 200 యజ్ఞ గుండాలతో మరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు విఠలరావు గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. जवे गंगा दीपावली दिखावसे तैले लक्ष्मी जवे गंगा दीपावली दिखावसे तैले लक्ष्मी जवे गंगा दीपावली दिखावसे 200 సంవత్సరాల మహర్షి దయానంద సరస్వతి పుట్టినరోజు సందర్భంగా మరియు ఆర్య సమాజం నల్లగొండలో ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా మరి ఇక్కడ ఘనంగా యజ్ఞాలు మరి కార్యక్రమాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి 3 రోజుల సమావేశాలు ఎలాంటి నిర్వహిస్తున్నారు అన్న విషయాలని నల్లగొండ జిల్లా ఆర్య సమాజం అధ్యక్షులు బోయినపల్లి కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. మరి ఈ 3 రోజుల కార్యక్రమాలు ఎలాంటివి, ఏమేమి చేస్తున్నారు? నమస్కారం. స్వామి దయానంద సరస్వతి గారు పుట్టిన 200 సంవత్సరముల సందర్భంగా ఈనాడు నల్లగొండ ఆర్య సమాజం పుట్టి 100 సంవత్సరముల సందర్భంగా 2 కలిపి మేము ఇక్కడ 3 రోజుల కార్యక్రమం చేస్తున్నాం. మార్చి 1, 2, 3. దాంట్లో భాగంగా ఈరోజు 3 గంటలకు పాత బస్తీలోని మాల్బోలిలో ఉన్న ఆర్య సమాజ స్థలంలో ఒక యజ్ఞం నిర్వహించి ఆ యజ్ఞ కుండీలతోటి ఈ యొక్క రామగిరిలో ఉన్న ఆర్య సమాజానికి 4 గంటల వరకు వచ్చి ఇక్కడ 4 గంటల నుంచి 6 గంటల వరకు యజుర్వేద యజ్ఞము చేయడం జరుగుతుంది. తదుపరి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మన రామ్దేవ్ బాబా గారు కార్యక్రమానికి వస్తున్నారు. రేపు 9 గంటలకు యజ్ఞం ప్రారంభమవుతుంది. 10:30 వరకు రామ్దేవ్ బాబా గారు వస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు కూడా వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఈనాడు మన సమాజంలో జరుగుతున్న రుగ్మతుల గురించి అదేవిధంగా గతంలో జరిగిన పరిశీలన కాలంలో జరిగిన సాంస్కృతిక ఉద్యమాలు, ఈనాడు జరుగుతున్న అవినీతి, అదేవిధంగా అప్ టు డేట్ ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక విప్లవాలు అనుకోండి, ఈ యొక్క ఆయుర్వేద సంబంధించిన ఉపయోగాలు అనుకోండి, ప్రజలకు ఆయుర్వేదానికి ఉన్న సంబంధం అనుకోండి, ఈనాడు జరుగుతున్న మెడికల్ సైడ్ ఏ విధంగా ఉందో ఈనాడు యొక్క మెడికల్ మాఫియా ప్రపంచాన్నే హైజాక్ చేసి తీసుకుపోతుంది. కాబట్టి గతంలో ఉన్నదేంది, ఇప్పుడు ఉన్నదేంది అనేది కూడా ప్రజలకు విడమర్చి చెప్పి దీని ద్వారా యోగా ద్వారా అదేవిధంగా మన ఆయుర్వేదం ద్వారా కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగం అనేది కూడా ఈనాడు ఈ యొక్క ఆయుర్వేద సైంటిస్ట్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు. ఈ ఇద్దరు కూడా
సమాజంలో ఆర్య సమాజానికి సంబంధించిన పాత్ర గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా ఇద్దరు తెలియజేసేందుకు 2వ తారీఖు వస్తారు. 3వ తారీఖు నాడు ఉదయము ప్రణానంద మార్చి 3వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు శ్రీ ఆర్యవేష్ గారి అధ్యక్షతన ముగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యజ్ఞ ఫలాలను అందుకోవాలని పట్టణ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సార్, మరి ఈ ఆర్య సమాజం 100 సంవత్సరాల సందర్భంగా 3 రోజులు యజ్ఞాలు చేస్తారు. మరి ఎన్ని అగ్నిగుండాలతో చేస్తారు? స్వామి దయానంద సరస్వతి గారు పుట్టి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా 200 అగ్ని కుండాలను తయారు చేశాము. ఆ 200 అగ్ని కుండాలకు చుట్టూ కూడా 200 మంది దంపతులతోటి కూడా మేము యజ్ఞం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి 3 రోజుల కార్యక్రమానికి ఎంతమంది వీక్షిస్తానికి వస్తారు? ఎంతమందికి మీరు ఏర్పాట్లు నిర్వహించారు? ఇది రాష్ట్ర మహాసభ కాబట్టి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తున్నారు. దాదాపు 2000 మందికి మేము రాత్రి పడుకుంటేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. 2వ తారీఖు మాత్రం రామ్దేవ్ బాబా గారు వచ్చినప్పుడు దాదాపు 5000 మందిని, అంటే పట్టణ ప్రజలు అనుకోండి, జిల్లాలో నలుమూల వైపు నుంచి కూడా వచ్చే అవకాశం, సిటీలకు వెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5000 మందికి మేము ఆ రోజు భోజన ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం మీద మాత్రం మొదటి రోజు 2000 మందిని అనుకుంటున్నాం. 2000 మందికి మేము బస ఏర్పాటు చేశాము. అదేవిధంగా 2వ తారీఖు మాత్రం బాబా గారు వచ్చే రోజు మాత్రం 5000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. 2వ తారీఖు కూడా మధ్యాహ్నం వరకు ఉంటారు. ఆ రోజు కూడా 2000 మందికి బస ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 గంటలకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. చూశారు కదా, మరి నల్లగొండ పట్టణంలో 100 సంవత్సరాల ఉత్సవాలను ఆర్య సమాజం గొప్పగా నిర్వహిస్తుంది. మరి ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వారికి అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని చెప్పి కృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.